నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. మనం రెగ్యులర్గా చాలా రకాల పప్పులు చేసుకుంటూ ఉంటాం కదా. ప్రతి పప్పు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలాగ నిమ్మకాయ పప్పు ట్రై చేయండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీనికోసం కుక్కర్లోకి 125 గ్రాముల కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే 6 నుంచి 7 పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పప్పులకి మనం కారం అనేది యాడ్ చేయమండి. కారం అంతా కూడా ఈ పచ్చిమిరపకాయల వల్లే వస్తుందన్నమాట. సో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 6 విజిల్స్ తర్వాత చూస్తే పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక మ్యాష్ యూస్ చేసుకుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ పప్పులో కారంకి బదులు పచ్చిమిరపకాయలు, చింతపండుకి బదులు నిమ్మరసం యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ పప్పును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 చిటికెళ్ళ మెంతులు యాడ్ చేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిరపకాయ, కచ్చా పచ్చాగా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని, కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో అంతే అండి, నిమ్మకాయ పప్పు రెడీ అయిపోయినట్లే. సో ఇంట్లో కూరగాయలు లేవు అని కానీ మనకి వెంటనే గుర్తొచ్చేది పప్పు అనమాట. సో ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా నిమ్మకాయ పప్పు ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ పప్పుని కొంతమంది పచ్చిమిరపకాయ పప్పు అని కూడా అంటారండి. పేరు డిఫరెంట్ అయినా టేస్ట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.